మంచం మీద ఆలోచిస్తూ ఉన్న మాధవ్ని చూసి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకుండా ప్రశాంతంగా పడుకోండి అంటున్న లక్ష్మిని చూసి కళ్ళు మూసుకున్నాడు మాధవ్. మనసులోని ఆలోచనలకు కొద్దిసేపు విశ్రాంతినిద్దామని. కానీ మనసు ఆగితే అది మనసే కాదు కదా. వారం రోజుల నుండి జరిగినవన్నీ కదులుతూ గుర్తొస్తున్నాయి. తాను లక్ష్మి ఇష్టపడి పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నా మొదట్లో ఉన్నంత ప్రేమగా నేను లేను అనుకుంటే మాధవ్కి తప్పు చేసినట్టు అనిపించింది. ఇంతలో చిన్నవాడు తల్లితో రేపు స్కూల్కి పేరెంట్స్ రావాలట అని, నాన్న మీరు రాలేరు కదా, అందుకే అమ్మని రమ్మని చెప్పండి అన్నాడు. సరే అన్నాడు మాధవ్. పిల్లలిద్దరూ తల్లి పెంపకంలో పద్ధతిగా మనుషుల విలువ, డబ్బు విలువ తెలిసేలా పెంచింది అనుకుంటూ మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళాడు. లక్ష్మిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నా నేను తనకి న్యాయం చేయలేదు. అయినా ఏ రోజు కోపం కానీ చిరాకు కానీ తన ప్రవర్తనలో లేవు. నా ఇంటి బాధ్యతలు తాను నవ్వుతూ మోసింది. అందరూ చదువులు పెళ్ళిళ్ళు అయిపోయాక పరాయి వారి కంటే కూడా మర్యాద లేకుండా చేసినా ఏమీ అనకుండా నవ్వుతూ వదిలేసింది. తనకు ఉన్న కొద్ది బంగారం చెల్లి పెళ్ళికి ఇవ్వమని అడిగితే నవ్వుతూ తన మెడలో వేసేసింది. ఇలా చేస్తే తన గురించి వస్తూనే ఉంటాయి. తను ఏ కోరిక నేను తీర్చలేదు. అసలు ₹1 బ్యాంకులో లేవు. లక్ష్మి అంటూనే ఉంది, వాకింగ్కి వెళ్ళండి, ఆరోగ్యం మనకి చాలా ముఖ్యం, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదు అంటే ఏమీ కాదులే అంటూ తోసిపుచ్చా. కానీ మితి మీరిన బద్ధకం వలన పొట్ట రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి గుండె కొట్టుకోనని మొరాయించింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనమేముంది? పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది. ఆ రోజే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే గుండెలో మంటగా అనిపించింది. అన్నం అరగలేదేమో అని ఒక ఈనో తాగి సొంత వైద్యం చేసుకున్నా. ఇంటికి నడుస్తుంటే నడక భారం అయ్యి బస్సు స్టాప్లో కూలబడ్డాను. ఇంటికి వెళ్ళాక లక్ష్మికి చెబుదాం అనుకొని కూడా ఎందుకు, కంగారు పడుతుంది, రేపు డాక్టర్కి చూపించుకుందాం అనుకున్నాను. కానీ తెల్లవారుజామున చెమటలు పట్టి గుండె మొరాయిస్తోంది అని అర్థమై కంగారుతో లక్ష్మిని లేపాను. తాను నన్ను కూర్చోపెట్టి ఏదో మాత్ర నాలుక కింద పెట్టి చప్పరించమని పెద్దవాడిని లేపి ఆసుపత్రికి ఎలా తీసుకెళ్ళిందో నాకు గుర్తులేదు. నా జేబులో ₹1 లేదు. బ్యాంకులో అసలేమీ లేదు. కనీసం బంగారం కూడా లేదు. నా ఆలోచనలో నేనుండగానే ఓట్స్ తెచ్చి, లేవండి కొద్దిగా తిని పడుకుందురు గాని అన్న లక్ష్మి గొంతుతో ఉలిక్కిపడి తనని చూశాను. నిద్రలేమిని సూచిస్తూ పీక్కుపోయిన కళ్ళు, నీరసంగా ఉన్న ముఖం, అలిసిపోయిన నలిగిన పారిజాతంలా ఉన్న లక్ష్మిని చూస్తున్నా ఇంతలో అమ్మా అంటూ నా పెద్ద కొడుకు కాలేజీ నుంచి వచ్చాడు. నాన్న ఎలా ఉన్నారు అన్నాడు. ఓకే అంటూ వాడిని చూశాను. పిల్లల చదువు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నెలకి ఇచ్చే 10,000తో ఇంట్లో వాళ్ళ చదువులు అన్నీ చూసుకునేది. ఎప్పుడైనా ఏదైనా చెప్పినా నేను బయట పని చేసి అలసిపోతున్నాను, ఎక్స్ట్రా నాకు చెప్పద్దు, ఊరికే ఉంటావు, నువ్వే చూసుకోవాలి అంటూ కోపంగా చెప్పినా మౌనంగా చూసేది. పైసలు లేవని జాగ్రత్తగా ఉండమని పరోక్షంగా చెప్పేది. అన్నీ పెడచెవిన పెట్టాను. అస్సలు ఈ ఖర్చు ఎలా భరించిందో, ఏం చేసిందో
తల్లి కొడుకులు ఏ బాధపడ్డారో అడగాలి అని ఉన్నా మౌనంగా ఉన్నాను. ఎవరిని అడిగిందో ఉద్యోగంలో జాయిన్ అయి కాగానే లోన్ పెట్టి తీర్చాలి అనుకుంటూ సోఫాలో కూర్చుని ఆలోచిస్తున్న నాతో, రేపు చిన్నవాడి స్కూల్కి వెళ్ళాలి, నేను వెళ్తాను అని స్టూల్ లాగి భోజనం పెట్టింది. తాను పెట్టిన చప్పిడి అన్నం తింటూ మా చెల్లి అన్న మాటలు గుర్తు వచ్చి తన ముఖం చూశాను. పైకి గంభీరంగా ప్రశాంతంగా ఉన్న గంగానదిలా, అందరి బాధలు కడుగుతున్న గంగమ్మలా కనబడింది. తనకు నా మీద ప్రేమ తగ్గిందా అన్న ఆలోచనతో మళ్ళీ పడ్డాను. నా మీద నాకే కోపం వచ్చింది. అయినా తన ముఖంలో ఏదైనా తెలుస్తుందేమో అని చూశా, కానీ అలాంటిది ఏమీ లేదు. ఈ కథ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి భాగం తప్పకుండా మీకోసం పెడతాను.